హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నాకు తెలిసినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చా. అంతకంటే ముందు ఒక చిన్న విషయం ఉంది, మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇన్ని రోజుల నుంచి మనం టాపర్ నరేష్ అకాడమీ అనేటువంటి ఆన్లైన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ ద్వారా నాకు తెలిసినటువంటి విషయాల్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు అంటే మీకు తెలుసు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకైతే గూగుల్లో, తర్వాత యూట్యూబ్లో ఆ టాపర్ నరేష్ అకాడమీ అనేటువంటి పేరు రిజిస్ట్రేషన్ సంబంధించి కొంత అవైలబిలిటీ లేదు. అందువల్ల దాని పేరుని మార్చడం జరిగింది. ఈ రోజు నుంచి మన ఛానల్ పేరు వచ్చేసి యాక్సియం ఆన్లైన్ అకాడమీ. యాక్సియం ఆన్లైన్ అకాడమీ, అచీవ్ ఎక్సలెన్స్ విత్ అస్. ఏంటి యాక్సియం ఆన్లైన్ అకాడమీ? యాక్సియం అంటే అర్థం ఏంటంటే సత్యం, ధర్మం, శ్రేష్టత అని అర్థం. అంటే నాకు తెలిసినటువంటి విషయాల్ని సత్యం, ధర్మం, మీకు శ్రేష్టత కోసం ధర్మంగా, సత్యంగా అందించాలనేటువంటి అర్థంతో యాక్సియం ఆన్లైన్ అకాడమీ అనేటువంటి పేరునైతే పెట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అలాగే మనం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని అయితే వీడియోల ద్వారా షేర్ చేసుకుంటా ఉన్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం మీరు యాక్సియం ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాక్సియం ఆన్లైన్ అకాడమీ అనేటువంటి మన పేరుని, మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, మొన్ననే మనం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటిదంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అంటాం కదా. సర్వే మొన్ననే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు తెలంగాణ సర్వేని శాసనసభలో ప్రవేశపెట్టారు. మరి ఆ ప్రవేశపెట్టినటువంటి సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఓన్లీ హైలైట్స్ మాత్రమే. అది కూడా ఈరోజు మనం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే స్థూల ఆర్థిక అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు తెలుసుకోవాలి సర్వే హైలైట్స్ కానీ, అసలు సర్వేకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, లేదంటే గ్రూప్ 4, లేదంటే ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఈ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి రావటం జరుగుతుంది. మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, లేదంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చెప్తున్నా, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అనేటువంటిది తెలంగాణకి ఒక గుండెకాయ వంటిది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నారో, తెలంగాణకు సంబంధించినటువంటి సర్వస్వం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంటుంది. దీన్ని అయితే మనం ఎక్స్రే చేయాలి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ అవుట్లుక్ని ఏం చేయాలి? ఎక్స్రే తీయాలి మొత్తం. అంటే ప్రతి అణువు, బిట్ టు బిట్, అంశం టు అంశం, యూనిట్ టు యూనిట్, ప్రతి దాన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటిల్లో ఈరోజు మనం కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే స్థూల ఆర్థిక అంశాలు అంటాం. స్థూల ఆర్థిక అంశాలు అంటాం. ఏంటి స్థూల ఆర్థిక అంశాలు అంటే? స్థూల ఆర్థిక అంశాలు, వేటిని స్థూల ఆర్థిక అంశాలు అంటాం? జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, రాష్ట్ర తలసరి ఆదాయం, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఇన్ జిఎస్విఏ అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల యొక్క వాటాలు ఎంతెంత ఉన్నాయి. తర్వాత గ్రోత్ రేట్స్ అంటే మొత్తం జిఎస్డిపి వృద్ధి రేటు కానీ, లేదంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల యొక్క వృద్ధి రేట్లు. తర్వాత జిడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జిడిడిపి అంటే జిల్లా యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్తాం. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్స్ అంటే జిల్లాల వారీగా తలసరి ఆదాయం ఎంత ఉంది. తర్వాత ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత ఉపాధి అంశాలు. ఈ అంశాలన్నిటిని గురించి తెలిపే వాటిని
స్థూల ఆర్థిక చలాంకాలు అంటాం, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటాం. అంటే ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎలా పయనిస్తుంది, అభివృద్ధి ఎలా ఉంది, వ్యవసాయ ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు లేదా వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల పనితీరు ఎలా ఉంది, రాష్ట్ర ఆదాయంలో వాటి వాటాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ స్థూల ఆర్థిక చలాంకాల్లో తెలుసుకుంటాం. మనం ఫర్దర్గా ఫస్ట్ వచ్చేసి పాయింట్ జిఎస్డిపిని మనం తెలుసుకుందాం. ఏంటి అసలు జిఎస్డిపి అంటే ఏంది? దేశం మొత్తానికైతేనేమో మనం జీడిపి అంటాం, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి జీడిపి విలువనే జిఎస్డిపి అంటాం. అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి లేదా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. రెండిట్లో ఏదైనా ఒకటి. అసలు మీనింగ్ ఏంటి? జీడిపి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అని పిలుస్తాం. అదే జిఎస్డిపి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దు పరిధిలలో జరిగినటువంటి అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జిఎస్డిపి అని పిలుస్తాం. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎలా ఉందో, ఎంత ఉందో చూద్దాం. చూడండి, ఇది జిఎస్డిపిని ఎప్పుడు ఏ సంవత్సరానికి చూస్తున్నాం మనం? 2024-25 సంవత్సరానికి, అంటే గత అంటే లాస్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం కాకుండా ప్రస్తుతం నడిచేటువంటి ఆర్థిక సంవత్సరం 24-25లో ఏఈ అంటేనేమో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఎస్ఏఈ అంటే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి టేబుల్లో తెలంగాణ, ఇండియా రెండిటి యొక్క కంపారిజన్ ఇచ్చిండు, వాటిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎట్ కరెంట్ ప్రైసెస్, ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. ఫస్ట్ ఈ నెంబర్ చూద్దాం, తర్వాత ఈ కరెంట్ ఏంటి కాన్స్టెంట్ ఏంటో చెప్తా. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2024-25లో ఎంత ఉంది అంటే 16,12,579 కోట్లు. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ ఎంత? 2024-25లో 16,12,579 కోట్లు ఉంది. అదే ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత ఉంది ఇదే 24-25 అంటే 3,31,03,215 కోట్లు ఉంది. ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ ఎంత ఉందంటే కాన్స్టెంట్ ప్రైసెస్లో రెండింటికి డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు 8,16,16,835 కోట్లు ఉంది. అదే ఇండియా యొక్క జీడిపి విలువ ఇదే టైంలో కాన్స్టెంట్ ప్రైసెస్లో 1,87,95,095 కోట్లు ఉంది. అంటే ఇక్కడ మనకి రెండు రకాల ధరల్లో ప్రైసెస్లో చెప్తుండు. కరెంట్ ప్రైసెస్ ఒకటి, కాన్స్టెంట్ ప్రైసెస్ ఒకటి చెప్తుండు. ఏంటి అసలు ఈ కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మనం కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలు అని అర్థం. ఏ సంవత్సరంలో అయితే ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారో అదే సంవత్సరం ధరల్లో లెక్కిస్తే వాటిని కరెంట్ ప్రైసెస్ అని పిలుస్తాం. అట్లా కాకుండా గతంలో ఎప్పుడైనా ఒక మంచి అంటే ఆర్థిక ఒడిదుడుగులు లేని ఒక మంచి సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరపు ధరలలో ప్రస్తుత సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు అంటాం. అంటే ఏ సంవత్సరం యొక్క ఆదాయాన్ని ఆ సంవత్సరం ధరలతో లెక్కిస్తే దాన్ని కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల్లో అంటాము. అట్లా కాకుండా ప్రస్తుత సంవత్సరం యొక్క ఆదాయాన్ని ఎప్పుడో ఒక మంచి సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరం ధరల్లో లెక్కిస్తే దాన్ని స్థిర ధరల్లో కాన్స్టెంట్ ప్రైసెస్ అని చెప్తాం. దీన్ని కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలలో, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలలో అని అర్థం. మరి కాన్స్టెంట్ ప్రైసెస్ని మనం ప్రస్తుతం ఏ సంవత్సరాన్ని ఫాలో అవుతున్నాం అంటే 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. వాటి ప్రకారం చూసుకుంటే చూడండి 2024-25లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్
16,12,579 కోట్లు. కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరల్లో చెప్తే 8,16,835 కోట్లు ఉంది. ఇది ఎప్పుడన్నా ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతాడు. 2024-25 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఉంది, స్థిర ధరల్లో ఎంత ఉంది, ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది అని ఎగ్జామ్లో అడుగుతాడు. నేనే అడుగుతా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చెప్పండి. 2024-25లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ స్థిర ధరల్లో ఎంత ఉంది? స్థిర ధరల్లో అన్నాడు. ఎంత ఉంది? 8,16,835 కోట్లు అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది రాష్ట్రం యొక్క జిఎస్డిపి, దేశం యొక్క జిడిపి. నెక్స్ట్ వచ్చేసి జిడిపి గ్రోత్ రేట్, జిఎస్డిపి గ్రోత్ రేట్ 2024-25. ఇక్కడ ఏమంటుండు? గ్రోత్ రేట్ అంటుండు, అంటే వృద్ధి రేటు. గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు, పెరుగుదల రేటు. దేని పెరుగుదల రేటు? ఎవరి పెరుగుదల రేటు? జిఎస్డిపి యొక్క పెరుగుదల రేటు. వృద్ధి రేటు అంటే ఎంత పెరుగుదల ఉంది, పెరుగుదల క్వాంటిటీ, ఆ పెరుగుదలలో రేటు శాతపరంగా ఎంత ఉందో చెప్తాం మనం. దాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క, దీన్ని కూడా సేమ్ కరెంట్ ప్రైసెస్లో అంటే ప్రస్తుత ధరల్లో చెప్తున్నాడు, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరల్లో చెప్తున్నాడు, రెండు ధరల్లో చెప్తున్నాడు. ఏంటిది? వృద్ధి రేటుని. తెలంగాణ యొక్క రాష్ట్ర యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 2024-25లో ఎంత ఉంది? 10.1%. శాతపరంగా చెప్తాం దీన్ని. 10.1% ఉంది. ఇదే టైంలో కరెంట్ ప్రైసెస్లో ఇండియా యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది? 9.9 ఉంది. ఇదే 2024లో స్థిర ధరలను తీసుకొని తెలంగాణ యొక్క వృద్ధి రేటు, జిఎస్డిపి వృద్ధి రేటు చూస్తే 6.8% ఉంది. ఇండియా యొక్క వృద్ధి రేటు చూస్తే 6.5% ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్థిర ధరల్లో చూసుకున్న, కరెంటు ప్రైసెస్లో అంటే ప్రస్తుత ధరల్లో చూసుకున్న, ఎట్లా చూసినా కానీ తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఇండియా వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ గ్రేటర్ దెన్ కంపేర్ విత్ ఇండియాస్ గ్రోత్ రేట్. ఎగ్జామ్లో మిమ్మల్ని ఖచ్చితంగా కంపారిజన్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. నెంబర్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, వృద్ధి రేటు, దాంతోపాటు కంపారిజన్ కూడా. కరెంట్ ప్రైసెస్లో చూసినా, కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరల్లో చూసినా, ఏ ధరల్లో చూసినా కానీ ఇండియా యొక్క జిడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. మిమ్మల్ని ఇట్లా అడగవచ్చు, కన్ఫ్యూజ్ చేయడానికి కూడా క్వశ్చన్లు అడుగుతాడు. ఏమని? ప్రస్తుత ధరల ప్రకారం 2024-25లో ఈ క్రింది అంశాలను పరిశీలించండి. తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఈ భారత వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది, లేదా తెలంగాణ వృద్ధి రేటు భారత వృద్ధి రేటుతో పోల్చుకుంటే తక్కువగా ఉంది. కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఏ మాత్రమే కరెక్ట్, బి మాత్రమే కరెక్ట్, ఏబి కరెక్ట్, ఏది కాదని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఆన్సర్ ఏది గుర్తించాలంటే ఇగో ఇక్కడ తెలుసుకోవాలి. స్థిర ధరల్లో లేదా ప్రస్తుత ధరలో ఎక్కడ చూసుకున్నా కానీ తెలంగాణ యొక్క వృద్ధి రేట్ అనేది ఇండియా యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. ఇది మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో బిట్లు అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఉంది చూడండి, ఒకటి ఇంపార్టెంట్. ఏంటి నోట్ అంటే తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జిడిపి అట్ కరెంట్ ప్రైసెస్ స్టాండ్స్ ఎట్ 4.9. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం యొక్క మొత్తం జీడిపి ఉంది కదా, జీడిపిలో తెలంగాణ యొక్క వాటా షేర్ ఎంత అంటే 4.9%. దేశ జీడిపిలో ప్రతి రాష్ట్రం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా, దాన్ని శాతపరంగా చెప్తే మన రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత శాతం ఉంది? 4.9% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఎంత ఉంది? 4.9. ఇది జీడిపి యొక్క, జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్లు మనం ఇండియాతో పోల్చుకుంటే. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్ 2024-25. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం.
తెలుసు మీకు ఆల్రెడీ చాలామందికి. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? తలసరి ఆదాయం. ఎట్లా వస్తుంది తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. రాష్ట్రానికి అనుకో, రాష్ట్ర మొత్తం జిఎస్డిపి బై రాష్ట్ర మొత్తం జనాభా వేస్తాం. ఒక దేశానికి తీసుకున్నాం అనుకోండి, ఒక దేశం మొత్తం జిఎస్డిపి అంటే స్థూల జాతీయోత్పత్తి బై అంటే జాతీయ ఆదాయము బై జనాభా వేస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి అంటే తలకి ప్రతి ఒక్కొక్కరికి యావరేజ్గా ఎంత ఆదాయం ఉంది అని తెలిపేదే తలసరి ఆదాయం. మరి 2024-25లో ఎంత తలసరి ఆదాయం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే చూడండి, ఇది రూపీస్లో చెప్తామండి, శాతపరంగా కాదు. తలసరి ఆదాయం ఎట్లా చెప్తాం మనం? రూపీస్లో చెప్తాం. ఎంత ఉంది తెలంగాణ? 3,79,751 రూపాయలు ఉంది. 3 లక్షల తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అండి? ప్రస్తుత ధరల్లో 3,79,751 రూపాయలు ఉంది. అదే స్థిర ధరల్లో అంచనా వేస్తే ఎంత ఉంది? 1,87,912 రూపాయలు ఉంది. మరి భారతదేశ యొక్క తలసరి ఆదాయం ఇదే టైంలో చూసుకుంటే 24-25లోనే కరెంట్ ప్రైసెస్లో 2,05,579 కోట్లు 579 రూపాయలు ఉంది. అది స్థిర ధరలో 1,14,705 రూపాయలు ఉంది. మీరు ఇక్కడ బాగా చూడండి, ఎప్పుడు కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు చూసుకున్నా స్థిర ధరలు చూసుకున్నా అంకెలు ఎప్పుడు కూడా స్థిర ధరల్లో తక్కువ ఉంటాయి, ప్రస్తుత ధరల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ధరల పెరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇది 2011-12తో పోల్చుకున్న ధరలు ఇవి. వీటితో పోల్చి ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ అంటే 2024-25లో చెప్పినాము. అంటే ఈ 11-12 నుంచి 24-25 వరకు ఏమైంది? ధరల్లో పెరుగుదల ఉంది కదా, ఆ ధరల పెరుగుదల వల్ల వచ్చినటువంటి పెరుగుదలే ఈ పెరుగుదల అని మీరు ఒకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే మనం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఇంత, తర్వాత భారతదేశ తలసరి ఆదాయం ఇంత, తెలంగాణ తలసరి ఆదాయం స్థిర ధరలో ఇంత, భారతదేశ తలసరి ఆదాయం ఇంత. ఇప్పుడు బాగా కంపేర్ చేయండి, తెలంగాణకి ఇండియాకి కంపేర్ చేయండి. స్థిర ధరల్లో చూసుకున్నా కానీ లేదా ప్రస్తుత ధరల్లో చూసినా కానీ తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎక్కువ. భారతదేశ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎక్కువ. టీజీ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ దెన్ కంపేర్ విత్ ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్. అది కరెంట్ ప్రైసెస్లో చూసుకున్నా కాన్స్టెంట్ ప్రైసెస్లో చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ తెలంగాణ యొక్క తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ నంబర్ ఇంపార్టెంట్, నంబర్తో పాటు ఈ పోలిక కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి PCI గ్రోత్ రేట్ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? వృద్ధి రేటు అంటే తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు. ఇందాక మనం జిఎస్డిపి వృద్ధి రేటు గురించి చెప్పుకున్నాం కదా, అట్లనే ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఎంత ఉంది? పెరుగుదల రేట్. తెలంగాణ పెరుగుదల రేటు వృద్ధి రేట్ ఎంత ఉంది? 9.6 ఎట్ కరెంట్ ప్రైసెస్, 6.2 ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. నెక్స్ట్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ 8.8%. వృద్ధి రేట్ని ఎప్పుడు కూడా మనం పర్సెంట్లో చెప్తాం. కాన్స్టెంట్ ప్రైసెస్లో 5.4%. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ టేబుల్ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. తెలంగాణ వృద్ధి రేటు తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల్లో చూసినా లేదా ప్రస్తుత ధరల్లో చూసినా ఏ ధరల్లో చూసినా కానీ తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయము ఎక్కువే ఉంది, తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్లు అడుగుతాడు. సపోజ్ ఇట్లా చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్స్ని ఒకసారి పరిశీలించండి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని అడిగి ఇట్లా అడుగుతారు. ఏమని? 2024-25లో
దేశ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. స్టేట్మెంట్ ఏ ఇది. స్టేట్మెంట్ బి, దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటుతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ మాత్రమే సరైంది, ఆప్షన్ బి మాత్రమే సరైంది, ఆప్షన్ సి ఏబి రెండు సరైనవి, ఆప్షన్ డి ఏది కాదు. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్లో మనకి ఏబి రెండు సరైనవే. కానీ నేను సరైనవి అడిగిన, కానీ అతను అక్కడ ఏమడుగుతాడు, మన తికమక పెట్టడానికి కొన్ని సరికాని నెంబర్లు ఇచ్చి అడుగుతాడు. వాటిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్లా మీరు వీటిని టేబుల్ రాసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఉంది చూడండి. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 1.8 and 1.6 టైమ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ఇండియాస్ PCI. అంటే తెలంగాణ తలసరి ఆదాయాన్ని ఇండియా తలసరి ఆదాయంతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం కరెంట్ ప్రైసెస్తో పోల్చుకుంటే 1.8 రెట్లు ఎక్కువగా ఉంది. కాన్స్టాంట్ ప్రైసెస్తో పోల్చుకుంటే 1.6 రెట్లు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి GSVA, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్. ఏంది ఇది అంటే GSVA గ్రాస్ స్టేట్, రాష్ట్ర స్థూల కలపబడిన విలువ. మనకు ఆల్రెడీ తెలుసు, జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఉత్పాదకాలు అంటే అదనంగా జరిగినటువంటి ఉత్పత్తిని వాల్యూ యాడెడ్గా తీసుకొని దాన్ని జరిగినటువంటి పాత ఉత్పత్తికి యాడ్ చేస్తూ పోతూ ఉంటాం. దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఆ ఉత్పత్తి మదింపు పద్ధతిలో GSVAలో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, మీకు ఆల్రెడీ తెలుసు, ఎకానమీ చదువుకునేటప్పుడు మొత్తం మనకి ఎన్ని రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో? 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఏంటిది? ప్రాథమిక రంగం అంటేనేమో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగం అంటాం. ఈ 3 రంగాల నుంచి GSVAలో ఎంతెంత వాటా తమ షేర్ని ఇస్తున్నాయి? మొత్తం 100% ఉంటుంది. మొత్తం ఎంత ఉంటుంది? ఈ 100% GSVAలో అనుకుంటే ఎవరి షేర్ ఎంత, ఏ రంగం షేర్ ఎంత ఉంది అంటే తెలంగాణలో చూసుకుంటే 2024-25లో కరెంట్ ప్రైసెస్లో చూసుకుంటే ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం వాటా 17.3% ఉంది. సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం వాటా 16.4%, 16.4. టెర్షియరీ సెక్టార్, దీన్నే సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం. దీని వాటా ఎంత ఉంది? 66.3 ఉంది. మిమ్మల్ని అడుగుతారు ఎగ్జామ్లో బిట్లేమని, తెలంగాణలో ఏ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ GSVAలో ఏ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉంది? సేవా రంగం యొక్క వాటా ఎక్కువ ఉంది. లేదా ఈ 3 రంగాల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. అవరోహణ క్రమం అంటే ఏంటి? ఫస్ట్ సేవా రంగం ఉంది, 2 ప్రాథమిక రంగం ఉంది, 3వది తృతీయ రంగం ఉంది, సెకండరీ రంగం ఉంది. ఫస్ట్ ఏముంది? తృతీయ రంగం, 2వది ప్రాథమిక రంగం, 3వది ద్వితీయ రంగం ఉంది. వీటిని అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నగా అమర్చండి, లేదంటే ఆరోహణ క్రమంలో అమర్చండి అంటారు. ఆరోహణ క్రమంలో తక్కువ ఏది ఉంది? ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ కదా. తక్కువ ఏముంది? సెకండరీ సెక్టార్. తర్వాత తక్కువ ఏముంది? ప్రైమరీ సెక్టార్. తర్వాత ఎక్కువ ఏముంది? టెర్షియరీ సెక్టార్. అంటే ఇట్లా తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి ఆరోహణ క్రమం అన్న అడగొచ్చు, అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగొచ్చు. ఎట్లా అడిగినా, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి వీటిని జతపరచండి అనొచ్చు. ఎట్లా ఇచ్చినా చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఎప్పుడు రెడీగా ఉంటావు? వీటిని గుర్తున్నప్పుడు, నీకు గుర్తుపెట్టుకున్నప్పుడు రెడీగా ఉంటావు. అట్ ద సేమ్ టైం ఇండియాలో చూడండి, ఇండియా యొక్క జీడిపిలో, మొత్తం జీడిపిలో లేదా GVAలో ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది? 19.8 ఉంది. సెకండరీ సెక్టర్ యొక్క వాటా ఎంత ఉంది? 25.2% ఉంది. టెర్షియరీ సెక్టర్ సేవా రంగం యొక్క వాటా ఎంత ఉంది? 55% ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ యొక్క సేవా రంగం యొక్క వాటా అంటే ఈ 2 చూసుకున్నట్లయితే టెర్షియరీ సెక్టార్ యొక్క వాటా ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ ఎక్కువ సేవా రంగం, ఎక్కువ అభివృద్ధి పయనంలో ఉందని చెప్పొచ్చు. పారిశ్రామిక రంగం అనేది సెకండరీ సెక్టార్ని చూసుకుంటే సెకండరీ సెక్టార్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఇండియా ఎక్కువ ఉంది, తెలంగాణ తక్కువ ఉంది. అంటే ఈ 2 కంపారిజన్ చేసినప్పుడు
అదే ప్రాథమిక రంగం కంపేర్ చేసినప్పుడు ఇండియా యొక్క షేర్ వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది, ఇండియా షేర్ ఎక్కువగా ఉంది అని మనం తెలుసు. ఇది సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అంటాం, రంగాల వారి వాటా అంటాం. దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్, వృద్ధి రేటు. గ్రోత్ రేట్ అంటే ఆల్రెడీ ఏమనుకున్నాం మనం, వృద్ధి రేటు. కాకపోతే ఇప్పుడు ఎలాంటి వృద్ధి రేటు, సెక్టార్ వైజ్ అంటే ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ 2023-24తో పోల్చుకుంటే 2024-25 నాటికి కరెంట్ ప్రైసెస్లో ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది, ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది, తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, 5.5%. ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, 7.6%. తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, 11.9% ఉంది. ఓవరాల్ వృద్ధి రేటు అంటే అన్ని రంగాలు కలిపి మొత్తం రాష్ట్ర జిఎస్డిపి లేదా జిఎస్విఏ వృద్ధి రేటు ఎంత ఉంది, 10.1% ఉంది, వృద్ధి రేటు సాధించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇండియా చూసిన తర్వాత దీనికి చూద్దాం. సార్ ఇండియా యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, ప్రైమరీ సెక్టార్ 10.1, సెకండరీ సెక్టార్ 6.6, టెర్షియరీ సెక్టార్ 10.7, ఓవరాల్గా 9.5. ఎగ్జామ్ కంటెక్స్ట్లో వీటిని చాలా జాగ్రత్తగా చదవాలి, కంపల్సరీ అడుగుతారండి వృద్ధి రేట్లు. ఇక్కడ చూడండి, ప్రైమరీ సెక్టార్తో ఇండియా తెలంగాణ కంపేర్ చేస్తే ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు ఇండియా యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉంది. సెకండరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు కంపేర్ చేస్తే ఇండియా వృద్ధి రేటు కన్నా తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ ఉంది. టెర్షియరీ సెక్టార్ వృద్ధి రేటుని చూసుకుంటే ఇండియా వృద్ధి రేటుతో పోల్చుకుంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ ఉంది. అంటే వృద్ధి రేట్లలో ఇక్కడ చూడండి, సెకండరీ అంటే ద్వితీయ మరియు తృతీయ రంగాల యొక్క వృద్ధి రేట్లు భారత వృద్ధి రేట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగం లేదా సాధారణంగా వ్యవసాయ రంగం అంటాం, ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువ వృద్ధి రేటు నమోదు చేసింది. ఇట్లా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో బిట్లు అడగవచ్చు, లేదా స్టేట్మెంట్లో బిట్లు అడగవచ్చు, లేదా సరైన వాటిని గుర్తించండి అని అడగవచ్చు, సరికాని వాటిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు నేర్చుకోండి. నెక్స్ట్ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కాంట్రిబ్యూషన్స్, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్. ఇప్పటిదాకా మనం వాటాల్లో చూసినాం, అట్లా కాకుండా ఇప్పుడు అమౌంట్లో చూద్దాం. ఇన్ క్రోర్స్, రూపీస్లో అంటే ప్రాథమిక రంగం వాటా ఎన్ని కోట్లు, ఎన్ని కోట్ల రూపాయలని అందిస్తుంది రాష్ట్ర జిఎస్డిపికి అని చూస్తే ఇక్కడ చూడండి, ప్రాథమిక రంగం ఎన్ని కోట్ల రూపాయలను అందిస్తుంది, 2 కోట్లు, 10, 100, 1000, 10,000, లక్ష అంటే 2,56,498 కోట్ల రూపాయలు, అంటే సుమారు 2.5 లక్షల కోట్లు, 2,56,498 కోట్లు. సెకండరీ సెక్టార్ ఎంత, 2,43,081 కోట్లు. టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం ఎంత, 9,83,529 కోట్లు. ఓవరాల్ ఎంత, 16,12,579 కోట్లు. ఎగ్జామ్లో మిమ్మల్ని ఇట్లా అడుగుతాడు, ఏమని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదంటే తెలంగాణ జిఎస్డిపికి 2024-25 కరెంటు ప్రస్తుత ధరల ప్రకారం ప్రాథమిక రంగం ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు అందిస్తుంది అంటే 2,56,498 కోట్లు. ఇట్లా ప్రాథమిక రంగం అడుగుతాడు, ద్వితీయ రంగం, తృతీయ రంగం అడుగుతాడు, లేదంటే మొత్తం జిఎస్డిపి ఎంత ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఈ అందించినటువంటి అమౌంట్కి ఎంత షేర్ తీసుకుంటుంది, ఎంత షేర్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ 17.3 అంటే ఈ అమౌంట్కి ఇంత షేర్ వస్తుంది. తర్వాత ఈ అమౌంట్కి ఇంత షేర్ వస్తుంది. తర్వాత టెర్షియరీ సెక్టార్ ఈ అమౌంట్కి ఇంత షేర్ వస్తుంది. ఓవరాల్ ఇట్లా 100% పర్సెంటేజ్ చెప్తుంది. కాబట్టి అంటే ఈ అమౌంట్కి ప్రాథమిక రంగం యొక్క షేర్ 17.3, ఈ అమౌంట్కి ద్వితీయ రంగం యొక్క షేర్ 16.4, ఈ అమౌంట్కి టెర్షియరీ సెక్టార్ యొక్క తృతీయ రంగం యొక్క షేర్ 66.3. ఇది రంగాల వారీగా షేర్, తమ వాటాలు శాతపరంగా.
నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చూద్దాం. ఎంప్లాయ్మెంట్ అంటే ఏ రంగం ఎంత ఉపాధి కల్పిస్తుంది, ఏ రంగం యొక్క వాటా ఎంత ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇది మాత్రం 2023-24 డేటా ఇచ్చారండి. చూడండి, 24-25 డేటా కాదు, 2023-24 డేటా ప్రకారం ప్రాథమిక రంగం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంత శాతం మందికి అంటే 42.7%. నెక్స్ట్ ద్వితీయ రంగం ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది, 22.5. నెక్స్ట్ తృతీయ రంగం ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది, 34.8. ఈ మూడు కలిపితే 100% వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, ఉపాధి 42.7, సెకండరీ 22.5, టెర్షియరీ 34.8. ఇక్కడ చూడండి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ విషయాన్ని ఒకటి చెప్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఈ పాయింట్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ రెండింటిని బాగా కంపేర్ చేసి చూద్దాం. ప్రాథమిక రంగం 17.3 రూపాయలు వస్తున్నాయి అనుకుందాం. తన షేర్ ఎంత, 17 రూపాయలు. ఈ 17 రూపాయలని ఎంతమంది పంచుకుంటున్నారు, 42 మంది పంచుకుంటున్నారు. ద్వితీయ రంగం ఎన్ని రూపాయలు ఇస్తుంది, 100 రూపాయల్లో 16 రూపాయలు ఇస్తుంది అనుకుందాం. ఎంతమంది పంచుకుంటున్నారు, 22 మంది పంచుకుంటున్నారు. ఇక్కడ సేవారంగంలో 66 రూపాయలు సేవారంగం ఇస్తుంది. ఈ 66 రూపాయలని ఎంతమంది పంచుకుంటున్నారు, 34 మంది పంచుకుంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఎంతమంది ఆధారపడ్డారు, వీళ్ళు 42 మంది వ్యవసాయ రంగంలో ఆధారపడితే 42 రూపాయలు రావాలి కదా, వీళ్ళకి రావట్లేదు. ఇక్కడ 22% అంటే 22 మంది ద్వితీయ రంగంలో పనిచేస్తున్నారు. ఈ 22 మందికి 22 రూపాయలు రావాలి, కానీ రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 34 మందే పనిచేస్తున్నారు, కానీ వీళ్ళకి ఎంత వస్తున్నాయి, 66 రూపాయలు, దాదాపు డబల్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత తీరులో వచ్చిన 17 రూపాయలని 40 మంది పంచుకుంటున్నారు, అంటే దాదాపు ఒక్కొక్కరికి అర్ధ రూపాయే వస్తుంది. ఇక్కడ వచ్చిన 16 రూపాయలని 22 మంది పంచుకుంటున్నారు, అంటే అర్ధ రూపాయి కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన 66 రూపాయలని 34 మంది, దాదాపు రూపాయిన్నర కన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆదాయాలు ఎక్కువగా ఏ రంగంలో ఉన్నాయి, ఉత్పాదకత ఎక్కువగా ఏ రంగంలో ఉంది, వ్యవసాయ రంగంలో ఉంది. తర్వాత ఏ రంగంలో ఉంది, పారిశ్రామిక రంగం లేదా ద్వితీయ రంగంలో ఉంది. ఉత్పాదకత లేదంటే ఆదాయాలు బాగా తక్కువ ఉన్నటువంటి రంగం ఏది, ప్రైమరీ సెక్టార్ వ్యవసాయ రంగంలో ఆదాయం చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ వ్యవసాయ రంగం మీద లేదా ప్రాథమిక రంగంలో ఉండవలసిన వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత, దీన్నే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. బాగా అబ్జర్వ్ చేయండి మిత్రులారా. యాక్చువల్గా 42% మంది ఆధారపడితే ఎన్ని రూపాయలు రావాలి, వీళ్ళ వాటా ఎంత, 42 రూపాయలు, కానీ రావట్లేదు, 17 రూపాయలే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ రంగం మీద ఆధారపడవలసిన దానికన్నా ఎక్కువగా ఆధారపడి ఉన్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆధారపడవలసిన దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం చేయాలి, పారిశ్రామిక రంగానికి తర్వాత సేవా రంగానికి వీళ్ళని అదనంగా ఉన్నటువంటి శ్రామికుల్ని తరలించాలి. అప్పుడు మాత్రమే ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అని ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతం. కొలిన్ క్లార్క్ కానీ చాలామంది చెప్పినట్టు, సైమన్ కోజినెట్స్ కానీ ఏం చెప్పారు, ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి శ్రామికుల్ని పారిశ్రామిక సేవా రంగాలకు తరలిస్తుందో ఆ దేశం బాగా డెవలప్ అవుతుంది అని చెప్పారు. అది నిజమే. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా కేవలం 10% లోపు, 8%, 3% లోపే ఉంటుంది. పారిశ్రామిక సేవా రంగాల మీద ఆధారపడే జనాభా శ్రామికులు ఎక్కువ శాతం ఉంటారు. అందుకే ఆ దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. అందుకే మన దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం చేయాలి,
వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డా. అంటే ఎందుకు ఆదాయాలు తక్కువ ఉన్నాయి? చాలా రీజన్స్ ఉన్నాయి, మీకు తెలుసు. అనిశ్చితి, వ్యవసాయ రంగం అంటేనే అనిశ్చితి. చాలా రకాల రీజన్స్ అన్ని మనం ఇండియా ఎకానమీలో చదువుకుంటాం. ఇప్పుడు వాటి జోలికి నేను పోవట్లేదు. మొత్తానికైతే వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ప్రత్యామ్నాయ నిరుద్యోగుల్ని ఎక్కడ తీసుకురావాలి? మనం పారిశ్రామిక సేవా రంగాలకి తరలించాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రోత్ రేట్ ఉంది, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ మీకు అర్థం కావడం కోసం, ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 5.5 ఉంది తెలంగాణలో. సెకండరీ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 7.6 ఉంది. తర్వాత టెరిషరీ సెక్టార్ అంటే తృతీయ రంగం యొక్క గ్రోత్ రేట్ 11.9 ఉంది. ఓవరాల్ గ్రోత్ రేట్ వచ్చేసి 10.1 ఉంది. ఇది రంగాల వారీగా అమౌంట్ షేర్, ఎంత డబ్బులు ఎంత అందిస్తుంది, తర్వాత రంగాల వారి యొక్క షేర్ వాటా శాతపరంగా, రంగాల వారీగా ఉద్యోగితలో వాళ్ళ వాటా, తర్వాత రంగాల వారీగా గ్రోత్ రేట్. ఈ పట్టికని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకాల బిట్లు దీంట్లో ఫ్రేమ్ కావడానికి అవకాశం ఉంటుంది.